ఆ పద్ధతులన్నీ, ఆ దరిద్రపు అలవాట్లన్నీ మార్చుకొని మంచిగా బతికే పరిశుద్ధులు కనపడరు ఆ దరిద్రులకి రాత్రులు చీకట్లో మాట్లాడుతుంటారే, చీకట్లో చిందులేస్తారు, వీళ్ళు కనపడతారు వాళ్ళు ఇంకా నాశనం అయిపోవటానికి. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది? నేను అంటాను, ఇది వీళ్ళ దరిద్రం కాదు, వీళ్ళ దరిద్రం సగం అయితే వాళ్ళ దరిద్రం డబలు. ఇదంతా చిక్కుడు వేల సరుకు. ఏ సరుకు? మరి వీళ్ళు ఎట్లా బాగుపడతారు, ఎట్లా దీవించబడతారు? శపింపబడరా? వచ్చింది ఎక్కడికి? జీవం గల దేవుని సన్నిధికి. అడ్డం పెట్టింది ఎవరిని? దేవుణ్ణి. అడ్రస్ ఏది? దేవుని సన్నిధి. చేసింది ఏంది? పాపం. ఇంత భయం ఉందా? ఇంత భయం. వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళు ఎలా దీవించబడతారు, వీళ్ళు ఎలా వర్ధిల్లుతారు? వీళ్ళకు ఉండదా కోటింగు? మనుషుల చేతుల్లో పడటం కాదు, జీవము గల దేవుని చేతుల్లో పడటం భయంకరము అని రాసుంది. గుండెలో ఒక భయం ఉండదు. నేను ఎక్కడున్నానో, ఏ ప్రదేశంలో ఉన్నానో, ఎలాంటి స్థలంలో ఉన్నానో, నేను ఎలా ఉండాలి, నా క్యారెక్టర్ ఎలా ఉండాలి, నా పవిత్రత ఎలా ఉండాలి, నా పరిశుద్ధత ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి. ఒక పూట కూటి కొరకు, అల్పకాల పాప భోగాల కొరకు, క్షణికానందాల కొరకు, అల్పమైన తృప్తి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్ట సంతానం ఇది. ఈ జాతోళ్ళందరినీ నేను అంటాను, ఇదంతా ఏశావు సంతతి అంటాను. యాకోబు అట్లా కాదు. యాకోబు తన కడుపు మార్చుకున్నాడు దైవ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆశీర్వాదం కొరకు. చాలా